So good morning everyone on the dais and off the dais. సో కుమార్ రాజా గారు ఈ రోజున ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అరే చాలా మన హాలిడేస్ చాలా వచ్చేసి అనుకోకుండా ఫ్లడ్స్ వల్ల ఈ రోజున ఒక్క వర్కింగ్ డే ఎక్స్ట్రా చేద్దాం అనుకునే అవకాశం లేని పరిస్థితి. గతంలో అయితే హాలిడేస్ వస్తే సండేస్ పెట్టుకునే వాళ్ళం ఈ రోజున కుదరట్లా. డిపార్ట్మెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ ఇవ్వాల్సిందే, సండేస్ హాలిడేస్ ఇవ్వాల్సిందే, పండగలు 2 రోజులు ఇచ్చి 2 రోజులు సెలవు ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ స్కూల్స్తో పోటీగా మేము కూడా సెలవు ఇవ్వాల్సిందే, చూసుకోవట్లేదు. సో ఆ పరిస్థితుల్లో మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ అంటున్నారు ఎట్లాగా అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఇట్ ఈస్ రియల్లీ వర్తీ ప్రోగ్రామ్. కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన ప్రోగ్రామ్. సబ్జెక్ట్స్లో కూడా మనకు ఉండేటువంటిదే. ఇవాళ నేర్చుకున్నది దాదాపు కొన్ని లెసన్స్ మనం చదవక్కర్లే కదా. ఆ దాంట్లో సారాంశం ఇవాళ మనకి చెప్పింది కూడా గెస్ట్ చెప్పింది. సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు, పిల్లల్ని ఉద్ధరించేవాళ్ళు, పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టగలగాలి ఉపాధ్యాయులు. ఇక్కడ అందరం ఉన్నాం. అది గాడి తప్పితే వాళ్ళ పద్ధతిలో క్రమశిక్షణ నేర్పేవాళ్ళు పోలీస్. ఆ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది, చాలామంది ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, మేడం గారు. తప్పుని శిక్షించి న్యాయాన్ని గెలిపించేటువంటి న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. లక్ష్మి గారు ఫ్రెండ్, వార్షిక క్లబ్ తరఫున పరిచయమైనటువంటి నైస్ ఫ్రెండ్ మేడం. ఇవన్నీ కూడా తప్పుని కానీ మంచిని కానీ సమాజానికి చూపించి ఒక మంచి గాడిలోకి ఒక మంచి డైరెక్షన్ దశ నిర్దేశం చేసేటువంటి కలం కన్నా కత్తి కన్నా కలం గొప్ప అని చెప్తుంటారు చూసారా మీడియా. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఈ రోజున వార్తలన్నీ మనం చూస్తున్నాం వల్ల ఎంతో కష్టపడాలి మీడియా కవర్ చేయడం వల్లే మనం చూస్తున్నాం. టీవీ ముందు కూర్చొని చూడటం ప్రశాంతంగా. అటువంటి మీడియా మేడం గారు కానీ మిగతా జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా. సో అదే టీచర్గా, అదే డిప్లొమా ఇన్ జర్నలిజం చేసిన వ్యక్తిగా ఇవన్న ప్రొఫెషన్స్ అన్ని కూడా పరిచయం ఉన్నది. కానీ పోలీస్ మాత్రం అవ్వలేదు, నా జీవితంలో అవ్వలేదు. నేను అయ్యే పరిస్థితి లేదు. బట్ లా మాత్రం చేస్తానైతే ఉంది మేడం. ఎల్ఎల్బి చేయాలని నా కోరిక. ఉన్న డిగ్రీస్ అది కూడా చేయాలని కోరిక నాకు. చేస్తాను వితిన్ సూన్ అది కూడా చేయాలని నాకు అదంతా అభిలాషగా ఉంది. ఇవాళ కార్యక్రమం చూశారు. దేని గురించమ్మా? డ్రగ్స్ అన్న పాలలో మహిళలపై నేరాల నిరోధం గురించి మనకు అవగాహన కలిగించే ఉద్దేశంలో. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మీరు చదవండి కనీసం. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ప్రోగ్రాం జరిగింది, ఏదో చెప్పారు, పోలీస్ ఆయన వచ్చారు, లేదా మేడం వచ్చారు, లాయర్ గారు వచ్చారు చెప్పారని కాదు కదా. బట్ ప్రోగ్రాం జరిగిందన్నప్పుడు మీకు రీచ్ అవ్వాలి, ముందు పేరెంట్స్ రీచ్ అవ్వాలి మీ ద్వారా. రైట్? ఇవాళ అందరికంటే మంచి మీడియా మీరు ఎంత బాగా రీచ్ చేస్తారో పబ్లిక్ అంత బాగా స్ప్రెడ్ అవుతుంది, విషయాలు స్ప్రెడ్ అవుతాయి. ఆ బ్యానర్ మీద చాలా మంది గొప్ప వాళ్ళు ఫుడ్ అవుతున్నాయి. సీఎం గారు, గారు, హోమ్ మినిస్టర్ గారు, అలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మినిస్టర్, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత అవర్ కలెక్టర్ మేడం, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. ఓకే, కలెక్టర్ మేడం, ఐజీ సార్, ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు. ఆ తర్వాత మన నగరానికి గుంటూరు టౌన్కి ఫస్ట్ పర్సన్ మేయర్ గారు, కమిషనర్ గారు. ఓకే, మొన్న ప్లెడ్జ్ కూడా చేశాం కదా. కమిషనర్ గారు కాల్ చేశారు మనకి, అందరూ కూడా ప్లెడ్జ్ చేయాలి. పరిశుభ్రత ఆరోగ్యం మీద రోజు మనం ప్లెడ్జ్ చేస్తున్నాం 2 days నుంచి. సో ఆ తర్వాత మనందరికీ పెద్ద అయిన గొప్ప వాళ్ళు ఫోటో వేశారు కుమార్ రాజా గారు. ఈ ప్రోగ్రామ్ సృష్టికర్త. రైట్? ఇటువంటి కార్యక్రమం జరపడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన గెస్టులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సో ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరి పరిధిలో నాన్న బిహేవియర్ నాన్న చేయాలా, అమ్మ బిహేవియర్ అమ్మ చేయాలా, అబ్బాయి అమ్మాయి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఆ పరిధి ఎప్పుడు దాటుకుంటామంటే మన యొక్క హావభావాలు, మన యొక్క దుస్తులు వేసుకుంటారే, దుస్తుల యొక్క అలంకరణ, మన అలంకరణ, కేశాలంకరణ, ఇటువంటి అన్నీ కూడా ప్లే చేస్తాయి. అవతల కవ్వింపు చర్యలు చేసినప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి. ఓకే, మొదట సరదాగా ఉంటుంది, అదే ఆ సరదా మించితే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏదైనా కావచ్చు. రైట్? అట్లాగే అలవాట్లు కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏదైతే చేయకూడదో అవి చేసి సినిమాలో చూపించే వాళ్ళకి బెస్ట్ అవార్డులు ఇస్తున్నారు. చందనం, ఎర్ర చందనం అమ్మకూడదు, లేకపోతే దాన్ని చేయకూడదు,
అది చేసిన దానికి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచే బెస్ట్ యాక్టర్ అవార్డులను మంచి మూవీస్ అవార్డులు కూడా వాడికి రావడం దౌర్భాగ్యం. నేను యాక్టర్ని ఎవరిని కించపరచడం లేదు, మరి ఇంకోలాగా అనమాకంటే ఆ ఫ్యాన్స్ పిల్లలు ఎవరైనా ఉంటే మైండ్ కాకపోతే ఏంటంటే అటువంటి వాడికి రైట్ అది బెస్ట్ ఫిల్మ్గా ఇవ్వడం అనేది నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో మీకు తెలుసు ఏది మంచి ఏది చెడు తెలుసు. ఆ చెడు ద్వారా వెళ్లకుండా మంచిని ఎన్నుకొని మీరు బాగుంటూ మీతో పాటు సమాజాన్ని బాగు చేస్తూ ఎంతమంది పేరెంట్స్ అంతమంది స్మోక్ చేసే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీలో. మీ పేరెంట్స్లో మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళ ఇంటికి చెప్పండి. స్మోకింగ్ వల్ల ఇంత ప్రాబ్లం ఉంది. సినిమా స్టార్ట్ చేయగానే మనం చూపిస్తున్నాం కదా, ఏ సినిమాకి వెళ్ళినా కూడా క్యాన్సర్, చారకం, ఫలానా సిగరెట్ పెట్టి మీద కుర్రె బొమ్మ లేచి కదా ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంటుంది కదా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమాలో కానీ సీరియస్గా అక్కడ సీన్ రాగానే అక్కడ రాస్తారు, హెచ్చరికలు కనబడతా ఉంటాయి. వాళ్ళే తాగమాకండి రా బాబు అని పెట్టి మీదనో బాటిల్ మీద రాస్తుంటాయి. మనం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం కొట్టలేదు. తప్పు అని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే అది పాపం కూడా. ఓకే, మనతో పాటు చుట్టుపక్కల కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. ఒక స్మోక్ చేసేవాడు వెళ్తున్నాడంటే చుట్టుపక్కల 10 మందికి ఆ స్మోక్ పీల్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. రైట్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలు చాలామంది చెప్పారు. మళ్ళీ మనం చెప్పుకుంటే మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉంటాం కాబట్టి మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సుమారాజా గారికి, మన నాగేశ్వర గారు, సంప్రదాయ నాగేశ్వర గారు, మిగతా టీం అందరికీ, అట్లా వచ్చిన అతిథులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.